అందరికీ నమస్కారం అండి. ఈ గోంగూర పులుసు కూర చేస్తున్నాను. గోంగూర అండి ఇది 2 రకాలు కలిసిన కూర. అసలు మందులు లేకుండా పండించారంట ఇది. 3 కట్టలు తీసుకున్నాను. దాంట్లో కొంచెము పులుసు కూర చేస్తున్నాను. గోంగూర పులుసు కూర. ఇది వచ్చేసరికి దానికి కావాల్సిన 5 పచ్చిమిర్చి అండి. కొంచెం కారం వేసుకుందాం బాగుంటుంది. అచ్చం పచ్చిమిర్చి వేసుకోకుండా అది ఒక టేస్ట్ అనమాట. ఈ టమాటా ఒక 2, ఒక ఉల్లిపాయ. ఇది వచ్చేసరికి ఈ గోంగూరలో చుక్క కూర గోంగూర కలిపి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేను ప్రస్తుతానికి ఇవి ఉన్న దాంతో చేస్తున్నాను. 3 కట్టలు తీసుకున్నాను. పండుగారం గోంగూర చేద్దామని కూడా ఇద్దండి. ఇది ఉడకబెట్టాను చూడండి. అసలు ఎట్లా అయిపోయిందో, చాలా లేతగా ఉంది. నేను తీసుకొని 2 days అయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయినా కూడా బాగా మగ్గిపోయింది. ఇది పండుగారం గోంగూర ఊరగాయ పెడతాను అనమాట. అదేమో పులుసు కూర. పచ్చిమిర్చి అవన్నీ వేసుకుందామండి. కుక్కర్ పెట్టేద్దాం అండి. పోపు వేసాను. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి నెయ్యి కొంచెం నూనె వేసేసి దీని డిఫరెంట్ ఏంటంటే ధనియా పౌడర్. దీనిలో చెక్క లవంగ యాలక అన్నీ ఉంటాయండి. ఇది వేసేస్తే బాగుంటుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేసుకోవడం. ఇది వేసుకొని సాల్ట్ అండి ఇంకొక 1 స్పూన్ వేసుకుందాం. కారం అండి జస్ట్ కొంచెం సరిపోయింది. ఇదండి బాగా వచ్చింది. కారం బాగా సరిపోయింది. హార్ట్ఫుల్ మెడిటేషన్ గురించి చెప్తున్నాను కదా. ఈ ఫ్రీ సెక్టర్లు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రీ సెక్టర్లు అంటే మాస్టర్ గారు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు 15 days ఎగ్జామ్స్ అని ఉంటాయి, రాస్తారు. వాళ్ళు రాసి చేస్తే వాళ్ళు ఫ్రీ సెక్టర్లుగా తయారు చేస్తారు. మాస్టర్ గారు కాస్త శక్తి దారిపోసి వారినే ఫ్రీ సెక్టర్లు అంటారు. వారి ద్వారా సిటీస్ తీసుకుంటాం మనం. 3 days తీసుకున్నాక మనకి ఉదయం ధ్యానం, మధ్యాహ్నం ధ్యానం, సాయంత్రం క్లీనింగ్, నైట్ పడుకోవడం, విష్ణు ప్రార్థన ఉంటాయండి. ప్రతి చోట సెంటర్స్ ఉన్నాయండి. మెయిన్ ఊళ్ళల్లో బాగానే ఉన్నాయి సెంటర్స్. కాకపోతే మీకు ఐడియా లేదు. హార్ట్ఫుల్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్ అంటే ఎవరైనా చెప్తారు. గూగుల్లో కూడా కొట్టి చూడండి. మీకు కన్హా అన్నా నేను. కన్హా అంటే కన్హా శాంతివనం, హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ అండి. ఇది షాజహాన్పూర్లో పుట్టింది చెప్పాలంటే ఈ మెడిటేషను. మాస్టర్ గారు, దాజీ మాస్టర్ గారు, కమలేష్ డి పటేల్ అంటారు. ఐడియా ఉంది మీకు, అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకు ఆల్మోస్ట్. ఎందుకంటే గ్లోబల్ గైడ్ అని చెప్పేసి మాస్టర్ గారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారండి. గ్లోబల్ గైడ్ కూడా అంటారు. గ్లోబల్ అంబాసిడర్ అని కూడా మాస్టర్ గారికి ఈ మధ్యనే గురు మహోత్సవం పోయిన సంవత్సరం జరిగింది. దాంట్లో మాస్టర్ గారికి బిరుదు వచ్చింది. ఇంకా వచ్చేసరికి ఈ మెడిటేషను మనం చేయటం అనేది ముఖ్యంగా అంటే చాలా చాలా బాగుంటుందండి. ప్రాణాహుతి ప్రసారం అనేది జరుగుతుంది. ఆ ప్రాణాహుతి వండర్ఫుల్ అండి చెప్పాలి అంటే. దీంట్లో ఉన్న విశిష్టతే ప్రాణాహుతి ప్రసారం మాస్టర్ గారి నుంచి అంటే ఫ్రీ సెక్టర్ ద్వారా మనకు అందబడుతుంది అనమాట. ఎలా అంటే శ్రీశైలంలో మనకి కరెంట్ తయారవుతుంది. ఎలా వచ్చి ఇక్కడ మనకి ఉన్న చోటికి కరెంట్ పాస్ అవుతుంది. అలానే ఈ ప్రాణాహుతి ప్రసారం అనేది మాస్టర్ గారి హార్ట్ నుంచి మన హార్ట్ కనెక్ట్ అవుతుంది అనమాట. 3 days సిట్టింగ్స్ తీసుకున్నాక అలా ఉంటుందండి. ఇంకా వివరణ అనేది ఇంకా చెప్తాను. మనకి ఒక్కసారిగా సమాధి స్థితి, చాలామందికి వాళ్ళ హృదయం అనేది నిర్మలమంగా ఉన్నప్పుడు త్వరగా ఇది రిసీవ్ చేసుకుంటుందండి ఈ ప్రాణాహుతి అనేది. దాన్ని బట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది చెప్పనని కాదు, బయటికి చెప్పొద్దంటారు కూడా. ఇంకా కొన్ని చెప్తాను. తుర్యాస్థితి మెయిన్ అండి. ఉంటానండి. బాయ్. ఇంకో రోజు చెప్పుకుందాం.